హలో నమస్తే. ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే డౌరీ. సో ఈ డౌరీ కోసం నిన్న ఒక న్యూస్లో నేను చూశాను. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయికి 30 lakhs ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా 30 lakhsతో గోల్డ్ కూడా ఇచ్చారంట. అంతా పెట్టి అంతా చేసిన తర్వాత వాళ్ళ అత్త మామ వాళ్ళ హస్బెండ్ కలిపి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా కొట్టారంటే నిన్న న్యూస్లో చూసినప్పుడు నాకు ఆ టాపిక్ అసలు ఎంత దారుణంగా కొట్టారంటే ఆ అమ్మాయిని నువ్వేం తెచ్చావని అని చెప్పి ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత అమ్మాయిని డోర్కి వేసి తల పగలగొట్టేశారంట. ఆ అమ్మాయి తప్పించుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటే మళ్ళీ లోపల నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయి డోర్ వేసుకొని లోపల వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ నన్ను కాపాడు, నన్ను చంపేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేలోగా గుణపాలతో ఆ డోర్ని లెగదీసేసి లోపలికి వెళ్ళి అమ్మాయిని ఈడ్చుకొచ్చి బయట తలుపులన్నీ మూసేసి గేట్లు వేసేసి ఆ అమ్మాయిని చితక్కొట్టారంట. అసలు ఎంత దారుణంగా వాళ్ళ అత్తగారు ఒంగో పెట్టేసి పట్టుకుంటే వాళ్ళ మామయ్య కొట్టాడంట వీపు మీద. తల పగిలి రక్తం వస్తుంటే అమ్మాయి స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయి పడిపోయిందంట. ఇంతలోగా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది కదా ఆల్రెడీ. వాళ్ళ నాన్నగారు అలా తమ్ముడు వచ్చారంట. ఇంతలోగా వాళ్ళిద్దరూ వచ్చేసరికి రండి కరెక్ట్ టైంకి వచ్చారు, మీరు కూడా ఇక్కడే చావాలని చెప్పి వాళ్ళని కూడా కొట్టేశారంట. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్నగారు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా అంటే చాలా బాధాకరం అండి. అసలు మన ఇండియా అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ డౌరీ సిస్టమ్ అనేది ఎప్పుడు పోతుందో. అసలు పెళ్ళి చేసుకునే అబ్బాయి తనకు తాను సంపాదించుకొని తల్లిదండ్రుల మీద కానీ అత్తమామల మీద కానీ ఆధారపడకుండా జీవించాలి. అప్పుడు పెళ్ళి చేసుకోవాలి నా దృష్టిలో అయితే. అంతేగాని నువ్వు పెంచలేవు, నువ్వు పోషించలేవు. కానీ ఒక అమ్మాయి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ అమ్మాయిని పెంచి చదివించుకొని మళ్ళీ నీకు ఇంత కట్నం అని ఇస్తే ఆ డబ్బులు తీసుకొని నువ్వు బతుకుతావు. ఆ డబ్బులు ఇస్తేనే కానీ నువ్వు పెళ్లి చేసుకోలేవు. అది నీ స్టేటస్. అదండి, అలా ఉంది. ఆ డబ్బులు కూడా సరిపోక మళ్ళీ తీసుకురమ్మని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి అది నీ చేతిలో పెడితేనే కానీ ఆ డబ్బులతో నువ్వు పెళ్లి చేసుకునే స్టేటస్. ఆ డబ్బులతోనే బతికి ఆ డబ్బులతోనే పెళ్లి చేసుకొని మళ్ళీ అందరినీ వదిలేసి తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నతమ్ముళ్ళని వదిలేసి ఎంతో బాధతో ఎవ్వరూ తెలియని ఒక ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి. అలాంటిది ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కుట్టి ఇంకా కట్నం తీసుకురా, ఇంకా డబ్బులు తీసుకురా, మాకు ఇంకా సరిపోలేదు, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో శని పట్టుకుంది, అది ఇదని ఎంతమంది ఈ విధంగా కోడళ్ళని బాధపడుతున్నారు. అసలు మీకు కూతుళ్ళు ఉంటారు కదా, మీరు ఒకప్పుడు అదే స్టేజ్ నుంచి వచ్చిన మీరు ఒకప్పుడు కోడలే కదా. ఎందుకు మన సమాజం మారదు? ఆడదానికి ఆడదే ఎందుకు శత్రువుగా అలా ఉంటుంది? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు మన సమాజం ఇంకా మారుతుంది? ఇంకా ఈ ఎడ్యుకేషన్ అనేది, టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా అదే పరిస్థితి. ఇంకెప్పుడు మారుతారండి? అత్తగారులు అనేవాళ్ళు కానీ, భర్తలు అనేవాళ్ళు కానీ. నేను అందరినీ అనట్లేదు, సమాజంలో కొంతమంది ఉన్నారు. ఇంకా ఇంట్లోనే నరకం అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
నాకు తెలిసిన ఒక అమ్మాయి చాలా బాగా చదువుకుంది, ఇంజనీరింగ్ చదివింది, ఇంకా పై చదివి పీజీ చేసింది, అంతా చేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? ఎందుకండి ఇలా ఉంటారు? నాకు అర్థం కాదు. మగవాళ్ళు అనేవాళ్ళు మనకంటూ ఒక పోషించే కెపాసిటీ, మనం మన తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, అమ్మాయి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతకాలి అన్నప్పుడే పెళ్లి చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. ఎందుకు ఒకళ్ళ జీవితాన్ని అలా నాశనం చేయడం చెప్పండి? అత్తగారులు అనేవాళ్ళు కూడా ఎంతో దారుణంగా, నాకు తెలిసిన అమ్మాయి ఉన్నత విద్య చదివింది, కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత 3వ రోజు నుంచే వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారంట. ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? పైగా ఇష్టపడి చేసుకున్న పెళ్ళి, అది ఇష్టపడి చేసుకున్న పెళ్ళ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమా అనేది కాదు ఇక్కడ. ఎవరైనా సరే అలాగే ఉంటున్నారు చాలామంది. ఆ అమ్మాయి ఒకటేనండి, ఒక అమ్మాయిగా మనం ఎప్పుడైతే చదువుకొని మంచి ఉద్యోగంలో ఉంటామో, అధికంగా మనం ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటామో, మనకంటూ మనం సంపాదించుకోగలిగిన కెపాసిటీ వచ్చిందో అప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి నాకు తెలిసి. ఎందుకంటే అలా చేసుకున్న రోజున అవతల వ్యక్తి ఎలా ఉన్నప్పటికీ, మనం పెళ్లి చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మనకు తెలియదు, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ రోజున ఎవరి మీద ఆధారపడకుండా, తనకి 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, తను చక్కగా జాబ్ చేసుకుంటారు, 30,000 సంపాదించుకుంటారు, తన పిల్లల్ని చదివించుకుంటుంది. ఎంత ధైర్యంగా అమ్మాయి తన నరకంలో నుంచి బయటకు వచ్చింది. అత్తగారు భర్త ఇద్దరూ కలిపి కొట్టేవారు. నిజంగా అమ్మాయి పైకి చూడడానికి ఎంతో చదువుకున్న అమ్మాయి, కానీ ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇంత రాక్షసత్వమా? అమ్మాయి ఏం చేసిందని? కట్నం ఇచ్చారు, బండి పెట్టారు, ఉద్యోగం చేసి డబ్బులన్నీ ఆ అబ్బాయికే ఇచ్చింది, అయినా కూడా ఇంకా హింసించేవారంట. ఇంకా అమ్మాయి తట్టుకోలేక ఆ ఇంట్లో నుంచి ఒకరోజు ఇలానే కొట్టేస్తే తల పగిలిపోయి బ్లడ్ వస్తుంటే స్పృహ తప్పి పడిపోయిందంట. మళ్ళీ లేపి మళ్ళీ కొట్టారంట. ఇంకా ఎప్పుడైతే కొంచెం స్పృహలోకి వచ్చిందో వెంటనే గోడ దూకి పారిపోయి వీధుల్లోంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఆ అమ్మాయి తప్పించుకొని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. అలా అప్పటి నుంచి తను ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళలేదు. తన లైఫ్ని తాను సెట్ చేసుకుంది. ఎందుకు? తను చదువుకుంది కాబట్టి. లేదంటే ఈరోజు తన పరిస్థితి ఎలా ఉండేది మీరే ఆలోచించండి. ఒక అమ్మాయిగా మనం ఎప్పుడూ కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. అందుకేనండి నాకు ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది సొంతగా బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకగలిగినప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో మనకు తెలీదు కదా. అది అత్తగారైనా ఎక్కించవచ్చు మన భర్తకి, లేదంటే మామగారైనా ఎక్కించవచ్చు. ఏమో, ఒకప్పుడు మంచిగా ఉన్న భర్త ఎప్పుడైనా మారిపోవచ్చు, లేదంటే అత్తగారైనా మారిపోవచ్చు. సో మార్పు అనేది మనలో స్టార్ట్ అవ్వాలి. మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది మన చేతిలో ఉంటుందో, ఎప్పుడైతే మనం ఒక ఉద్యోగంతో ఉన్నామో, ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నామో, అప్పుడు మనం ధైర్యంగా దేనిలో నుంచైనా బయటకు రాగలం కదా. మీలో ఎంతమందికి ఇది నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.